ఏందమ్మా ఏం చేస్తురు? వంట చేస్తున్నాను చంద్రిక. ఇక్కడ మేమిద్దరం ఉండగా మీరు వంట చేసుడేందమ్మా? మీరు పక్కకు రండి. వద్దమ్మా, నేను చేస్తాను కదా. అమ్మా గదంతా కుదరదు, మీరు ముందైతే పక్కకు రండి. రండి చంద్రిక, రండి నా చెప్తా. మాట వినమ్మా. మాట్లాడకండి అమ్మా, పదండి. మీరు కాసేపు పోయి అంకుల్తో ముచ్చట పెట్టండి. అంతలోపు మేము భోజనం రెడీ చేసి పిలుస్తాం, సరేనా? ఆ? సరే. వెళ్ళండి. హారిక, ఏం చూస్తున్నావు? నేను ఒక్కదాన్నే గిడ వంట చేస్తుంటే సాయం చేయవా? నిలబడి చూస్తావేంది? రా, వచ్చి టమాటాలు కచ్చి. రమ్మంటున్నాను కదా, రా. ఆ, రా, గీ టమాటాలు కచ్చి. ఏంటి లక్ష్మి, ఏంటొచ్చేసావు? వంట చేయలేదా? తను చేయనివ్వాలి కదండి. అంతా తనే చేస్తానని నన్ను బయటికి పంపించేసింది. అదేంటి లక్ష్మి, ఏదో చుట్టం చూపుగా వచ్చిన మనిషి చేత వంట చేయించడం ఏంటి? ఎవరమ్మా? ఎవరొచ్చారు? చంద్రిక భరత్ వాళ్ళు వచ్చారా? ఆ అమ్మాయిని వద్దని బయటికి రమ్మని చెప్పు. నా మాట వింటలేదండి. నేనెవ్వరికీ చెప్పలేను. చెప్పినా నా మాట ఎవరు వింటున్నారని. ఇంకా కొంచెం చిన్న ముక్కలు కట్ చేయి. వెయ్. ఇంకొంచెం మెత్తగా చెయ్యి. తీసుకునిరా. ఇప్పుడు గీ పేస్ట్ ఇందులో వేయాలి. దా, ఇదిలా కలుపు. ఆ క్లాత్ తీసుకొని పట్టుకో. మంచి వాసన వస్తుంది కదూ. ఒకసారి టేస్ట్ చూడు. ఎట్లా ఉంది? ఉప్పు లేదు. మరి వెయ్యి. కొంచెం కొంచెం సరిపోతుంది. చాలు చాలు. ఇప్పుడు బాగా కలుపు. ఆ క్లాత్ తీసుకో. సరే, నువ్వు చేస్తూ ఉండు, నేను కాయగూరలు కట్ చేస్తాను. ఈ రోజు నువ్వు చేసే వంటని అందరూ చూసి మెచ్చుకోవాలి. ఇగో మొత్తం అన్నీ వచ్చాయా? ఏమన్నా మర్చిపోయామా? ఒకసారి యాద్ చేసుకో. అన్నీ తెచ్చాను. ఇదిగో పప్పు, గుత్తి వంకాయ కూర, ఆలుగడ్డ ఫ్రై, సాంబార్, రసం, అప్పడాలు, అన్నం, పచ్చడి, పెరుగు అన్నీ ఉన్నాయి. అయితే సరే. ప్రిన్సీ, ప్రిన్సీ అమ్మా. ప్రిన్సీ, బయట గార్డెన్లో డాడీ భరత్ అంకుల్ ఉంటారు. పోయి భోజనానికి పిలుస్తున్నామని చెప్పి జల్దీ రమ్మని పిలుచుకురా. సరేనా? సరే అమ్మా.
హారిక ఏందలా అయిపోయావు? ప్రిన్సీ నన్ను అమ్మాని పిలిచిందన్నా. నిన్ను కూడా అమ్మానే పిలుస్తుంది కదా. నువ్వేం ఫికర్ చేయకు. ఎప్పటికైనా ప్రిన్సీకి అమ్మవి నువ్వే, సరేనా? సరే, నువ్వందరికీ ప్లేట్లు మంచినీళ్ళు పెట్టు. నేను పోయి అమ్మని అంకుల్ని పిలుచుకొస్తాను. అలాగే. నాన్న, చంద్రికమ్మ మిమ్మల్ని భోజనానికి రమ్మని చెప్పింది. చూడు ప్రిన్సీ, ఇక నుంచి చంద్రికని చంద్రిక అమ్మ అనకూడదు, చంద్రిక ఆంటీ అనే పిలవాలి. అర్థమైందా? ఎందుకు నాన్న? చంద్రిక అమ్మ అని ఎందుకు పిలవకూడదు? వద్దని చెప్తున్నాను కదా. వద్దంటే వద్దు, అంతే. ఓకేనా? మా అమ్మవి కాదు. పర్వాలేదులేండి శివరాం గారు, అమ్మ అని పిలవడం వల్ల ఏం నష్టం లేదు. అది కాదండి. చూడండి శివరాం గారు, పసిపిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. వాళ్ళ పిలుపులో పలకరింపులో ఎలాంటి కల్మషం ఉండదు. ప్రిన్సీని ఎప్పుడు చంద్రిక బిడ్డలాగే చూసింది. కాబట్టి అమ్మ అని పిలవడంలో ఏ తప్పు లేదు. అలాగే పిలవనివ్వండి, ఏం కాదు. సరేనా? సరే, పదండి, భోంచేద్దాం. పదండి. రామ్మా. అమ్మా, వంటలు గుమగుమలాడిపోతున్నాయి. మీ అమ్మ వండటం లేదు కదరా, అలాగే వస్తుంది. చాలే ఊరుకోండి. అమ్మా, అభి ఎట్లున్నావు? మంచిగున్నావా? బాగున్నాను. అమ్మా, వంట చేసుడు, డైనింగ్ టేబుల్ మీద సర్దుడు అంతా పూర్తయిపోయింది. మీరు వచ్చారంటే భోన్ చేసేయడమే. రండి అంకుల్, రండి. అభి రా. మరి భరత్ గారమ్మా? ఆయన్ని శివరాం గారిని పిలుచుకురానికి ప్రిన్సీ వెళ్ళింది. ముందుగా మీరైతే రండి. రండి రండి అంకుల్. రా అభి, రండి. రా 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 ప్రిన్సీ, కూర్చో. రండి రండి, జల్దీ రండి. భోజనానికి ముందు రండి, కూర్చోండి. కొట్లాటికి వెనకాల మీరు కూర్చోండి. ఉండాలట. లేదు, మీరు కూర్చోండి. ముందు ఇట్లా కూర్చోండి. రండి. అరే ఏంది అందరూ అట్లా సైలెంట్ గా తినేస్తారు? వంట ఎట్లుందో చెప్పాలి కదా. గట్లా చెప్తేనే కదా వండిన వాళ్ళకి తెలిసేది. చెప్పుర్రి, ఎట్లా ఉంది? చాలా బాగుంది. నీ చేతి వంటకేవమ్మా అమృతంలా ఉంది. అదే మళ్ళా ఈ రోజు ఈ వంటలన్నీ చేసింది నేను కాదు, హారిక. నిజంగా నేను ఊరికే సాయం చేసిన అంతే. వంట మొత్తం తనే చేసింది. ఇప్పటికైనా ఒప్పుకుంటారా? హారికకేం కాలేదని, తను మంచిగానే ఉందని. గా దినం కిచెన్ లో గ్యాస్ లీక్ అయిందని కోప్పడిర్రు. ఒక్కోసారి తప్పులు అవుతూ ఉంటాయి. మనమే సరింత ఓపిగ్గా మాట్లాడినామంటే అంత మంచిగా అవుతుంది. నేను ఊరికినే తన పక్కన నిలబడినా అంతే. గా వంట మొత్తం తనే చేసింది కాబట్టి తనతోనే మంచిగా మాట్లాడినామంటే అంతా సెట్ అయిపోతుంది. ఏ డాక్టర్ అవసరం లేదు, ఏ హాస్పిటల్కి పోవాల్సిన అవసరమే లేదు. అర్థమైందా? సరే, తినండి తినండి, తినండి.
వాళ్ళిద్దరలా నా కళ్ళ ముందే చెట్టా పట్టాలేసుకొని తిరుగుతుంటే నేనేమి చేయలేనా? ఇంత పేరు పలుకుబడి ఉండి కూడా నేనేం చేయలేక చూస్తూ నిలబడిపోవాలా? ఆంటీ, నేను ముంబై వెళ్ళిపోతున్నాను. ఎందుకు? చెప్పాను కదా ఆంటీ, ఇక్కడ నేనుండి ఉపయోగం లేదు. బాస్ ఇంక నాకు దక్కడు. అబ్బా నువ్వుండవే. మాటకోసారి నువ్వు వెళ్ళిపోతానంటే ఎలా చెప్పు? ఇప్పుడు నా చేతిలో ఉన్న ఆయుధం ఆసరా నువ్వొక్కదానివే. నువ్వు కూడా వెళ్ళిపోతే ఎలాగే? మరేం చేయను ఆంటీ? నువ్వేం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటే ఇంక నాకు బాస్ ఎలా దక్కుతాడు? నేను రకరకాలుగా ఆలోచిస్తున్నాను కదా స్వీటీ. ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది. కాస్త ఓపిక పట్టు. ఇదొక్కటి అసలే ఒళ్ళు మండి చస్తుంటే మీద పెట్రోల్ పోయడానికి కాల్ చేస్తుంది. హలో. హలో వదిన గారు, ఎలా ఉన్నారండి? ఇంత జరిగాక ఇంకా వదిన గారు అని పిలవడం ఎందుకులే. ఎంత మనం వియ్యంకులం కాకపోయినా మీరు నాకు వదిన గారు కాకుండా పోతారా వదిన గారు? హ, ఏం చేస్తాం? మనం ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచింది అని చివరికి ఆ దారిన పోయేది నా ఇంటికి కోడలైంది. నా కర్మ. ఇష్టం లేదు అంటూనే ఆ చంద్రికని మీ ఇంటి కోడలిగా చేసుకున్నారు. ఇంక తర్వాతేంటి? మెల్లగా ఇంటి పెత్తనమంతా తనకిచ్చేసి ఇంటి తాళం చెవులు తన చేతిలో పెట్టి కృష్ణారామ అంటూ రెస్ట్ తీసుకుంటారా? చచ్చినా నేను ఆ పని చేయను. నా సంగతి నీకు బాగా తెలుసుగా. వాడు ఎంత చెప్పకుండా పెళ్లి చేసుకొని వచ్చినా నేను వాళ్ళని ఎలా ఒప్పుకుంటాను? అందుకే వాళ్ళిద్దరినీ చెరొక గదిలో ఉంచాను. వాళ్ళని కలవనీయలేదు. మీరు ఎంత విడదీసినా వాళ్ళని ఆపడం మీ వల్ల అవుతుందా చెప్పండి? ఇప్పుడు భరత్ చంద్రిక ఎక్కడున్నారు? ఇద్దరూ కలిసి బయటికెళ్లారు. అదిగో చూసారా, పెళ్ళైన వాళ్ళని దూరంగా ఉంచడం మీ వల్ల కాదు. అది నిజమే ఇంద్రసేన. నేను ఎంత చెప్పినా వినకుండా దాన్ని షికారుకు తీసుకొని వెళ్ళాడు. నువ్వు ఎంతో మందికి సాయం చేస్తావుగా, మరి నాకు ఒక సాయం చేయరాదు? ఏం చేయాలో చెప్పండి, మీకంటేనా? అయితే వాళ్ళిద్దరినీ విడది నువ్వేం చేసినా పర్వాలేదు. ఆ చంద్రిక మాత్రం నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నేనింతకంటే ఇంకేం చెప్పలేను. అలా అంటారా? సరే, మీరు నోరు తెరిచి అడిగాక నేనెందుకు కాదంటాను? అలాగే చేస్తాను వదిన గారు. ఉంటాను. అమ్మయ్యా, నేను సరైన దానికే చెప్పాను స్వీటీ. ఆ ఇంద్రసేన చంద్రిక సంగతి తేల్చుకుంటుంది. దాని పీడ మనకి వదిలిపోయినట్టే. చంద్రిక, నన్ను మోసం చేసి భరత్ని నీ సొంతం చేసుకున్నావు. నా కూతురికి దక్కాల్సిన స్థానం నువ్వు సొంతం చేసుకున్నావు. నిన్ను అంత ఈజీగా వదలను. నిన్ను అక్కడ ఉండనివ్వను. అమ్మా, నీ దయ వల్ల చాలా రోజుల తర్వాత తృప్తిగా భోంచేశావు. చాలే ఊరుకోండి. అమ్మా, ఇక మేము బయలుదేరుతాము. మీ ఆరోగ్యం జాగ్రత్త.
ఏంటనమ్మా చంద్రిక, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. వచ్చినంతసేపు కూడా లేవు, వెంటనే వెళ్ళిపోతున్నావేంటమ్మా? అమ్మా పొద్దుగాలు ఎప్పుడో వచ్చినాం కదమ్మా, ఇంకాసేపు అయితే చీకటి పడిపోతుంది. ఇప్పటిదాకా మీతోనే ఉన్నాం కదా. ఏంటనమ్మా, నువ్వుంటే అసలు టైమే తెలీదు. మళ్ళా వస్తానన్నాను కదమ్మా, ఏ రానివరా? అదే మాట చంద్రిక, ఇది నీ ఇల్లమ్మా. మేమందరం నీ మనుషులం. నువ్వెప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు. అమ్మా, నేను నీతోనే వచ్చేస్తాను. ప్రిన్సీ, నువ్వు నాతోనొస్తే హారికమ్మకు తోడెవరుంటారు? నువ్వు అమ్మకి తోడుగా ఉంటానని నాకు మాటిచ్చినావు కదా, మర్చిపోయావా? ఉం? వెళ్ళు, అమ్మ దగ్గరికి వెళ్ళు. మ్మ్. ఆ, ఇగో మీరందరూ హారికని మంచిగా చూసుకుంటానని మాటివ్వాలి. ఇస్తారా లేదా చెప్పండి. శివరాం గారు, మీకిప్పుడే చెప్తున్నాను, హారిక మీకు ఇంకో బిడ్డ లెక్క. తను ఏం చేసినా సరే జరంత ఓపిక పట్టండి. నన్ను ఎట్లా చూసిర్రో హారికను కూడా అట్లాగే చూసుకోవాలి. చూసుకుంటారు కదా? ఇక్కడ మీరిద్దరూ సంతోషంగా ఉంటేనే మనము హ్యాపీగా ఉండాలి అని చంద్రిక చెప్పింది. ఏమంటారు? ఎవరో మాట్లాడరేంది? చెప్పండి. ఇందులో చెప్పడానికి ఉందమ్మా. తను బాగుంటే మేం మాత్రం ఎందుకు కాదంటాం? విడాకులు తీసుకున్న తర్వాత కూడా తను భర్తతో కలిసి ఉంటానంటేనే కదా ఇంటికి తీసుకొచ్చాం. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో, తనేం చేసిందో నీకు తెలుసు కదా. అమ్మా, గదంతా అయిపోయింది, గతం. ఇప్పుడుగా ముచ్చట మర్చిపోరి. ఇప్పుడైతే హారిక మారిపోయింది. మీ అందరితో అయితే మంచిగానే ఉంటుంది కదా. తను బాగుండాలనే కదమ్మా అందరం కోరుకుంది. చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితం నాశనం కావాలని మేమెందుకు కోరుకుంటాం? కానీ తనే అర్థం చేసుకోలేకపోయింది. చంద్రిక, నువ్వు హారిక గురించి ఏం దిగులు పడకు. తన్ని బాగా చూసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు అన్యాయం జరగదు. నా మాట నమ్ము. మేము హ్యాపీగా ఉంటాం. అలాగే మీరు కూడా మా గురించి కంగారు పడకండి. హ్యాపీగా ఉండండి. మీ మాట మీద నాకు నమ్మకం ఉంది. ఈ హ్యాపీ మూడ్లో నాకు కోరిక ఉంది, తీరుస్తారా? ఏంటి చంద్రిక, చెప్పు. మాట తప్పకూడదు మరి. నీకిచ్చిన మాట నేను ఎప్పుడు తప్పలేదు, తప్పను కూడా. అయితే జరందరూ దేవుడి గది దగ్గరికి రండి, అక్కడ చెప్తాను. రండి. అదిలా ఇవ్వండి. శివరాం గారు, నా కళ్ళ ముందు అందరి సమక్షంలో ఈ తాళిని హారిక మెళ్ళో కట్టండి. ఏంటండి చూస్తున్నారు? వేయండి. ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ? అవసరమమ్మా.
విడాకులతోనే వాళ్ళ బంధం విడిపోయింది. ఇప్పుడు ఈ తాళి కడితే కొత్త బంధం ముడిపడుతుంది. దీనికే ముహూర్తాలు అవసరం లేదు కదా. మంచి మనసుతో దీవించే మీరున్నారు కదా, అది చాలు. శివరాం గారు, ఏంది ఆలోచిస్తున్నారు? ఎట్లయినా హారికని మంచిగా చూసుకుంటారు అన్నారు కదా. మీ భార్యగా తను బ్రతకాలి అంటే ముందు మీ భార్య కావాలి కదా. తన అహంకారంతోని మీ బంధాన్ని కాదనుకుని పోయింది. ఇప్పుడు గా బంధమే మీ ఇద్దరిని కలపాలి. అప్పుడే నాకు సంతోషంగా ఉంటుంది. మీ మీద నాకు నమ్మకం వస్తుంది. ప్లీజ్ కాదనకండి. శివరాం గారు, చంద్రిక చెప్పింది నిజం. లీగల్గా తను మీ వైఫ్ కాదు. ఇప్పుడు ఈ తాళి తన మెడలో వేస్తే ఈ పెళ్లిని నేను లీగల్ చేస్తాను. వేయండి. माल मिलेगा क्या? क्या बोला? ఏమన్నావ్? మాలా? माल मिलेगा क्या? बहुत फास्ट है.